అన్ని కర్మలు ఎవరెవరు ఏ ఏ కర్మ చేస్తున్నారో వడ్రంగి పని చేసేవాడికి కూడా మోక్షం దొరికింది, వేదం చెప్పుకునే వారికి కూడా మోక్షం దొరికింది. ఆ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క కర్మ ఆచరిస్తున్నారు. పశువులు కాపరా కాచేవాడికి కూడా తన కర్మానుష్ఠానంలో చిత్తశుద్ధితో చేశారు వాళ్ళంతా కూడా. అక్కడ పాటలు పాడేవారు, డ్యాన్స్ ఆడేవాళ్ళకి కూడా అదే అనిపించి దత్తదర్శనం మనం జ్ఞాపం చేసుకోండి. అందరికీ కూడా ఎవరెవరి కర్మలో ఆ కర్మను చక్కగా ఎప్పుడు ఆచరిస్తారో ఆ కర్మను ఏ విధమైనటువంటి వాళ్ళకి సంశయం లేకోకుండా నిష్కామంగా అంటే తృప్తితో నిశ్చలమైనటువంటి శుద్ధమైనటువంటి బుద్ధితో ఆ కర్మను ఎవరు ఆచరిస్తారో వాళ్లకు ఆ కర్మలోనే వాళ్లకు మోక్షగతి ప్రాప్తిస్తుంది అని మనం దత్తదర్శనంలో కూడా విన్నాం మనం. అందుకని సన్యాసాశ్రమ ధర్మము కూడాను పెద్దదే, అది కూడా చాలా విశేషమైంది, దాంట్లో సందేహం లేదు. ఎందుకంటే యువ సన్యాసి పరిగెత్తుకొని వెళ్ళాడు చూడండి, నాకేది వద్దు అని చెప్పేసి, అది పెద్దదే. అదేవిధంగా ఇక్కడ గృహస్థాశ్రమ కేవలం పావిరాళ్ళు, ఒక పక్షులు, ఆ పక్షుల్లో కలిగినటువంటి ప్రేమ ఎన్నో మనం కథలు విన్నాం. జంట పావురాళ్ళు కథ విన్నాం మనం. ఒక పక్షి పోతే ఇంకొక పక్షి పోతుంది కూడా, అట్లా కూడా అవి జతగా ఉంటాయి ఎప్పుడూ కూడా. గృహస్థాశ్రమ ధర్మం చాలా బాగా పాటిస్తాయి అవి. ఒక పక్షితో జత చేసింది ఇంకొక పక్షితో వెళ్ళదు కూడా. అదేవిధంగా ఏకపత్ని వ్రతంగా కూడా ఉంటాయి అవి. ఆ విధమైనటువంటి ధర్మం గృహస్థాశ్రమ ధర్మం. దాళ్లకే అట్లా కలిగిందంటే ఇంకా మనుషులు ఎట్లా ఉండాలో చూడండి. ఇదంతా కూడా మనకు సంశయం రాబోతుంది అని ముందుగానే భగవంతుడు గమనించి, దీన్ని ఆచరించినప్పుడు దీనికేమవుతుంది, దాన్ని ఆచరించినప్పుడు దీనికేమవుతుంది అని అర్జునుడు ముందుగా అడుగుతాడనే ఒక దృష్టితో అర్జునుడు యొక్క సమస్యను గమనించి ముందుగా చెప్పుకొని వెళతాడు. మనకి కథ ద్వారా మనకేమర్థమైంది, కర్మయోగము సన్యాసము అనే ఈ రెండు కూడా మేలునే చేస్తాయి అని బాగా మనం గ్రహించాలి. ఇక సాంఖ్యయోగాలలో ఏ ఒక్కదానిని సరిగ్గా అనుష్ఠించిన రెండింటి ఫలము ఎలా కలుగుతుందో దానిని భగవంతుడు ఇప్పుడు ఇక్కడ చెప్పబోతున్నాడు. యస్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి సపశ్యతి. జ్ఞాననిష్ఠులైన సన్యాసుల చేత ఏ స్థానము పొందబడుతుందో అది కర్మయోగుల చేత కూడా పొందబడుతుంది అని తెలుస్తుంది. వాళ్ళకు మాత్రం కాదు, గృహస్థాశ్రమాలు వాళ్ళకు కూడా కలుగుతుంది. అంటే జ్ఞానయోగాన్ని కర్మయోగాన్ని ఒకటిగా ఒకే ఫలమిచ్చేదిగా ఎవడు చూస్తున్నాడో అతడే నిజంగా చూస్తున్నాడు అన్నాడు భగవంతుడు. సాంఖ్యులంటే జ్ఞాననిష్ట గల సన్యాసులు. వారు పొందే స్థానం మోక్షమనే స్థానం. దానినే యోగులు కూడా పొందుతారు. తమకై ఫలాన్ని కోరకుండా కర్మలను ఈశ్వరార్పణ బుద్ధితో చేయటమే యోగం. ఈ కర్మయోగం జ్ఞానం కలగటానికి ఉపాయమై ఉంది. కర్మయోగులు కూడా జ్ఞానం కలగాలి. కర్మయోగులు కూడా జ్ఞానం కలిగాక మోక్షం పొందుతారు. ఈ విధంగా రెండిటికి ఫలం ఒకటే కనుక సాంఖ్యాన్ని యోగాన్ని ఒకటిగా చూసేవాడు వివేకి. అంటే అతడే అసలైన చూపు గలవాడు, అతడే బాగా చూస్తున్నవాడు అని భగవంతుడి అభిప్రాయం. ఈ మాటలలో కూడా యోగం కంటే సన్యాసమే శ్రేష్టమని అభిప్రాయం వినిపిస్తుంది కూడా. మరి కర్మ సన్యాసం కంటే కర్మయోగం మేలు అని భగవంతుడు ఎందుకన్నాడు అని ప్రశ్నిస్తే దానికి సమాధానం ఇలా చెప్పుకోవాలి. కేవలము కర్మ సన్యాసము కర్మయోగం గురించి ఆ రెండిటిలో ఏది మేలు అని అర్జునుడు అడిగాడు. దానికి తగినట్టుగా
జ్ఞానం లేని కర్మ సన్యాసం కంటే కర్మయోగం మేలు అని భగవంతుడు సమాధానం చెప్పాడని తెలుసుకోవాలి. అంటే జ్ఞానంతో కూడిన సన్యాసము సాంఖ్యమని భగవంతుడి యొక్క అభిప్రాయం. అదే నిజమైన యోగం. వైదిక కర్మయోగము జ్ఞాన సాధనం కనుక మాట వరుసకు దానిని యోగమని సన్యాసమని అంటారు. ఆత్మతత్వం తెలియని వాడు ఆచరించే కర్మయోగం భగవంతుడు ఇక్కడ చెప్పినటువంటి యోగం కాదు. ఆత్మతత్వం తెలియని వాడు చేసేటువంటి కర్మ సన్యాసం కూడా కాదు. ఆ రెండు కర్మలు మాత్రమే అయి ఉన్నాయి. ఇక అది జ్ఞాన సాధనం ఎలా అవుతుంది అంటే దానికి భగవంతుడు ఇలా సమాధానం చెబుతున్నాడు. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్చతి. గొప్ప వీరుడైన ఓ అర్జున, కర్మ సన్యాస రూపమైన జ్ఞాననిష్ట అయితే కర్మయోగం లేకుండా పొందటానికి సాధ్యం కాదు. కర్మయోగంతో కూడిన ముని శీఘ్రంగా బ్రహ్మను పొందుతాడు అన్నాడు భగవంతుడు. ఇక్కడ భగవంతుడు కర్మయోగంతో ముందుగా చిత్తశుద్ధిని పొందాలి. చిత్తశుద్ధి లేకపోతే జ్ఞానయోగం కలగదు. శుద్ధమైన చిత్తమే జ్ఞానయోగంలో నిలకడగా నిలుస్తుంది. చిత్తశుద్ధి లేకపోతే జ్ఞానయోగంలో అచలత్వం అనేది సాధ్యపడదు అని చెప్పాడు. కర్మ సన్యాసం కావాలన్నా యోగ సాధన తప్పదు. 100కో 1,00,00,000కో ఒక్కడు మాత్రమే జన్మతః కర్మ సన్యాస యోగ్యుడే పుడతాడు. తక్కిన వారందరూ యోగ సాధన చేసి, అంటే కర్మయోగం చేసి ఆ తర్వాత క్రమంగా క్రమ సన్యాసాన్ని పొందాలి. ఫలం కోరకుండా ఈశ్వరార్పణ బుద్ధితో వేదం చెప్పిన కర్మ చేస్తూ ఈశ్వర స్వరూపాన్ని మనస్సులో మననం చేసుకుంటూ ఉండేవాడికి ముని అంటారు. అటువంటి ముని బ్రహ్మమును త్వరగా పొందుతాడు. ఈ సందర్భంలో బ్రహ్మము అంటే సన్యాసం అని అర్థం చెప్పుకోవాలి. ఎందుకంటే సన్యాసము పరమాత్మనిష్ట లక్షణము. న్యాస ఇతి బ్రహ్మ, బ్రహ్మ హి పరః. సన్యాసం అంటే బ్రహ్మమే అని మహానారాయణోపనిషత్తు చెప్పింది. పరమార్థ జ్ఞానంతో నిలిచి ఉండటమే నిజమైన సన్యాసం. ఆ సన్యాసానికి మొదటి మెట్టు కర్మయోగం కనుక భగవంతుడు ఈ అధ్యాయం యొక్క 2వ శ్లోకంలో కర్మయోగో విశిష్యతే, కర్మయోగం మేలు అని చెప్పాడు అని తెలుసుకోవాలి. జ్ఞానం కలగటం కోసం కర్మయోగాన్ని అనుసరించే జితేంద్రుడైనటువంటి కర్మయోగి కర్మలను ఆచరించిన వాటి చేత బంధింపబడడు అనేటువంటి విషయాన్ని భగవంతుడు చెప్పబోతున్నాడు ఇక్కడ. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. నిష్కామ కర్మయోగాన్ని ఆచరించేవాడు, పరిశుద్ధమైన మనస్సు కలవాడు, బాగా జయించబడిన మనస్సు కలవాడు, ఇంద్రియాలను జయించినవాడు, సమస్త ప్రాణులలోనూ ఉండే ఆత్మ, తనలో ఉండే ఆత్మ ఒకటే అని తెలుసుకున్నవాడు, కర్మలు చేస్తూ ఉన్న కర్మబంధంతో అంటుకోడు అని భగవంతుడు అన్నాడు. యోగం చేసేవాడికి అంతఃకరణము పరిశుద్ధమవుతుంది, దేహము ఇంద్రియాలు వశమవుతాయి. బ్రహ్మ మొదలు గడ్డి పరక వరకు సమస్త భూతాలలోనూ తననే తాను చూస్తాడు. ఇలా చూడటమే సమ్యక్ దర్శనము. అటువంటి వాడు లోక సంగ్రహం కోసం కర్మ చేస్తూ కూడా కర్మ బంధంలో చిక్కుకోడు. కర్మలు అతడిని బంధించలేవు. అంటే తత్వం తెలిసినటువంటి యోగి ప్రపంచంలో కర్మలు చేస్తూ ఉన్నా ఎలా ఉంటాడో, అతడు నిజంగా కర్మలు చేయటం లేదు కనుక ఎలా ఉంటాడో దానిని భగవంతుడు 2 శ్లోకాల ద్వారా ఇక్కడ తెలుపబడుతున్నాడు. నైవ కించిత్ కరోమీతి
యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. యోగయుక్తుడు పరమాత్మతత్వాన్ని తెలుసుకున్నవాడై చూస్తూ ఉన్నా, వింటూ ఉన్నా, తాకుతూ ఉన్నా, వాసన చూస్తూ ఉన్నా, తింటూ ఉన్నా, నడుస్తూ ఉన్నా, నిద్రిస్తూ ఉన్నా, ఊపిరి విడుస్తూ ఉన్నా, మాట్లాడుతూ ఉన్నా, విడుస్తూ ఉన్నా అంటే తీసుకుంటూ ఉన్నా, కళ్ళను తెరుస్తూ ఉన్నా, మూసుకుంటూ ఉన్నా, ఇంద్రియాలు శబ్దాది విషయాల్లో ప్రవర్తిస్తున్నాయి అని నిశ్చయించుకున్నవాడే కొంచెమైనా నేను చేయటం లేదు అని తలవాలి. అర్థమైంది కదా ఇప్పుడు? యథార్థంగా ఆత్మతత్వం తెలిసినవాడు తత్వవేత్త అనబడతాడు, పరమార్థాన్ని దర్శించినవాడు అని అర్థం. అటువంటి యోగి నేనేమి చేయటం లేదు అనుకోవాలి, అభ్యాసం చేయాలి. అట్లా చూస్తూ, వింటూ, తాకుతూ, వాసన చూస్తూ, తింటూ, నడుస్తూ, నిద్రిస్తూ, గాలి పీలుస్తూ, విడుస్తూ, మాట్లాడుతూ, విడిచిపెడుతూ, తీసుకుంటూ, కళ్ళు తెరుస్తూ, మూస్తూ, అన్ని పనులు చేస్తూ కూడా ఇంకా ఏం చేస్తూ ఉన్నా కూడా ఆయా ఇంద్రియాలు తమ తమ విషయాలలో ప్రవర్తిస్తున్నాయని అనుకోవాలి. అంతే. అంత మాత్రమే కాక ఇంద్రియాలే చేస్తున్నాయి కానీ నేనేమి చేయటం లేదు అని భావించాలి. ఈ విధంగా తత్వం తెలిసినవాడు అన్ని దేహ చేష్టలు ఇంద్రియ వ్యాపారాల్లోనూ ఆ కర్మనే చేస్తాడు. అటువంటి ఆత్మతత్వవేత్తకు సన్యాసంలోనే అధికారం ఉంది. ఎందుకంటే అతడు కర్మలు లేవని చూస్తున్నాడు కనుక. ఎండమావిలో నీరు త్రాగే ప్రయత్నం చేసేవాడు అందులో నీరు లేదు అని తెలిసిన తరువాత ఆ ప్రయత్నం చెయ్యడు కదా. అట్లా ఉంది. ఎండమావిలో నీళ్లు ఉన్నాయి, నీళ్లు లేవు, కనపడుతున్న నీళ్లు లేవు అని తెలిసిన తర్వాత మళ్ళీ ప్రయత్నం చేయడు. ఈ లోకమంతా అంతేనే, ఎండమావుల్లాగా. ఈ సారం ఏమీ లేదు. మళ్ళీ ఆ సారం లేని దానికి ఎందుకు పట్టుకుంటాడు? ఎంత మంచి ఉదాహరణ పరమాత్ముడు చెప్పింది. ఇంతకన్నా ఉదాహరణ ప్రపంచంలో ఇక ఇవ్వటానికి వీల్లేదు. నీళ్లు లేవని తెలిసిన తర్వాత ఎడారిలో ఎండమావి అది నీళ్లులాగా కనపడతాయి, నదిలాగా ఉంటుంది, సముద్రంలాగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆ నీళ్లు చూడాలనిపిస్తుంది. కానీ అక్కడ లేవని తెలిసిన తర్వాత మళ్ళీ చుట్టూ కనపడుతున్నా కూడా ప్రయత్నమే చేయడు. అలా ఆత్మతత్వవేత్తకు కర్మలలో అధికారం పోయి సన్యాసంలో అధికారం కలుగుతుంది. ఇక కర్మయోగం చేసే అజ్ఞాని విషయాన్ని భగవంతుడు ఇలా చెప్పబోతున్నాడు. ఇక్కడ అజ్ఞాని అంటే లోకంలో సామాన్యంగా మనము చెప్పుకునే అర్థం చెప్పుకోరాదు. అజ్ఞానం అంటే ఏం తెలియనివాడు అని కాదు. అక్కడ ఆత్మజ్ఞానం లేనివాడు, కర్మయోగం చేస్తున్నవాడు అని అర్థం చెప్పుకోవాలి. అజ్ఞాని అంటే అంతేగాని ఆత్మజ్ఞానం లేనివాడని చెప్పుకోవాలి. కానీ అజ్ఞాని అంటే ఏం తెలియనివాడని కాదు. అక్కడ బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభసా. ఎవడైతే కర్మలను పరమాత్మయందు సమర్పించి ఫలాశక్తిని విడిచి చేస్తున్నాడో అతడు నీటి చేత తామరాకులాగా పాపం చేత అంటుకోబడడు అన్నాడు భగవంతుడు. అంతే కదా. అద్భుతమైనటువంటి ఈ శ్లోకం. దీన్ని మళ్ళీ మళ్ళీ మనం జ్ఞాపకం పెట్టుకోవాలా. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభసా. పద్మపత్రమివాంభసా దీంతో ఉంది అంత మొత్తం. ఈ శ్లోకం అర్థం అంతా దీంతో ఉంది. ఎవడైతే కర్మలను పరమాత్మ యందు సమర్పించి ఫలాశక్తిని విడిచి చేస్తున్నాడో అతడు
నీటి చేత తామరాకులాగా పాపం చేత అంటుకోబడడు. తామరాకు మీద నీళ్లు వేస్తే లోపలికి పోవు, అంటుకోదు, ముత్తులాగా ఉంటుంది, జారిపోతుంది అని భగవంతుడు బోధిస్తున్నాడు. బ్రహ్మమందు అంటే ఈశ్వరుడి యందు కర్మలన్నిటినీ అర్పించాలి. అంటే చేసే కర్మలలో కర్తృత్వం లేకుండా చేయాలి. అది ఈశ్వరుడి కోసం కర్మ చేస్తున్నాను అని స్వామి కార్యం చేస్తున్న సేవకుడిలాగా కర్మ చేయాలి. ఈ కర్మలన్నీ కూడా పరమాత్ముడికి అర్పణ చేస్తున్నాను అని, నేను స్వామి కోసమే చేస్తున్నాను, అంతే, నాది కాదు ఇది అనుకోవాలి. నాది అనుకుంటే నీకు అహంకారము, సోమరితనము, ఆయాసము కలుగుతుంది. మీరే పరీక్షించుకోవచ్చు. అదే మీరు స్వామి కోసం చేస్తున్నామని అనుకుంటే అసలు ఆయాసం కలగదు, ఆహారం, మీకు నిద్ర, మరి ఆకలి కూడా కలగదు, ఏమిటో అది పోతూ ఉంటుంది అంతే. ఇంకా అదే మీకోసం చేసుకున్నప్పుడు ఇవన్నీ కలుగుతాయి, నిద్ర, ఇవన్నీ కూడా. అందుకని అట్లా ఇదే స్వామి కోసమే చేస్తున్నాను, మోక్ష ఫలాన్ని కూడా కోరుకోకుండా, స్వామి కూడా మాకు శబాటు చెప్పాల్సిన పని లేదు అని ఫలాన్ని కూడా కోరుకోకుండా కర్మలను చేయాలి. అలా చేసేవాడిని నీరు తామరాకును అంటుకోనట్లుగా పాపం అంటుకోదు. ఎంత అద్భుతమైనటువంటి ఉదాహరణ. అంటే అతడికి పుణ్యపాప రూపమైన బంధం ఉండదు. ఎంత అద్భుతంగా చెప్పుకొని వచ్చారు పరమాత్ముడు. అటువంటి వాడు చేసే కర్మకు సత్వశుద్ధి మాత్రమే ఫలం అవుతుంది, అంతే. నువ్వు చేసే కొద్దీ సత్వశుద్ధి అవుతూ ఉంటుంది. ఆ సత్వశుద్ధి క్రమంగా జ్ఞానానికి హేతు అవుతుంది. చూసారా, ఇంతటితోనే పోతుంది అనుకోవాకండి. చేస్తూ చేస్తూ జ్ఞానానికి హేతు, సత్వశుద్ధి అయిపోయినప్పుడు జ్ఞానం దగ్గరికి వస్తుంది. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. ఎంత అద్భుతమైనటువంటి ఉపదేశం చేశారు మనకు. ఎంత అదృష్టం మనకు. నిష్కామ కర్మయోగులు చిత్తశుద్ధి కోసం ఫలాశక్తిని విడిచిపెట్టి, వాడంతా నిష్కామ కర్మయోగులు, పరమాత్ముడికే పనిచేసేవాళ్ళు, సద్గురువుకే పనిచేసేవాళ్ళంతా ఫలాశక్తిని విడిచిపెట్టి శరీరంతోనూ, మనస్సుతోనూ, బుద్ధితోనూ, వట్టి ఇంద్రియాలతోనూ కర్మను చేస్తున్నారు అన్నాడు భగవంతుడు. నిష్కామ కర్మయోగులు ఎటువంటి కర్మను ఎలా చేసి బంధము లేని వారే. చూసారా, ఇప్పుడు ఉపాసన చేయాల్సిన పనే లేదు, ఇంత పని చేస్తే చాలు, వాళ్ళు మోక్షం దొరుకుతుంది వాళ్ళకు. బంధము లేని వారే ఉంటున్నారో, అది ఆ పని మీద కూడా బంధం లేదు. తర్వాత శబాష్గిరి కూడా అక్కర్లేదు వాళ్ళకి, పని చేసామంతే, స్వామి సంతోషిస్తాడంతే, కృష్ణార్పణం అంతే, అంతా వాడికి అర్పణ. బంధము, దాని మీద బంధం లేని వారే, ఎటువంటి కర్మను ఎలా చేసి బంధం లేని వారే ఉంటున్నారో చెప్పటంతో భగవంతుడు కర్మలు ఎలా చేయాలి అనేదాన్ని ముందుకు ఉపదేశిస్తున్నాడు. శరీరంతో, మనస్సుతో, బుద్ధితో, కేవలం ఇంద్రియాలతో కూడా మమత్వ బుద్ధి లేకుండా, నేను చేస్తున్నాననే బుద్ధి లేకుండా, అంటే అభిమానం లేకుండా, ఇది నాది, నేను చేస్తున్నాను అనుకోకుండా ఈశ్వరుడి కోసం కర్మ చేయాలి. ఈశ్వరాయైవ కర్మ కరోమి న మమ ఫలాయ. ఈశ్వరుడి కోసమే కర్మ చేస్తున్నాను, నా ప్రయోజనం కోసం కాదు అనుకొని కర్మయోగులు కర్మలను ఆచరిస్తారు. ఆ విధంగా కర్మలు చేయాలి. అన్ని వ్యాపారాల్లోనూ, అంటే కర్మలలోనూ మమకారం విడిచిపెట్టి చేయాలి. కర్మయోగులు ఫల విషయంలో కోరిక లేని వారే చిత్తశుద్ధి కోసం కర్మ చేస్తారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.